హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అంకే రవీంద్ర. నేను కన్సల్టెంట్ డైటీషియన్. ఈరోజు మీకు గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి? షుగర్ పేషెంట్స్‌లో దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? అనే దాని గురించి చెప్తాను. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏం లేదండి. మనం తినేటువంటి ఆహారం మన శరీరంలో అరుగుదలయ్యి మన శరీరం రక్తంలోకి గ్లూకోజ్ స్థాయి రిలీజ్ అవ్వడానికి పట్టేటువంటి టైంను గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఆ ఫుడ్ యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ లాగా చూస్తాము. ఏదైతే త్వరగా అరుగుదల అవుతుందో, త్వరగా మన శరీరంలో గ్లూకోజ్ రిలీజ్ అవుతుందో అలాంటి ఫుడ్‌నొచ్చేసి హై గ్లైసెమిక్ ఫుడ్స్ అంటారు. ఏదైతే నిదానంగా మన రక్తంలోకి గ్లూకోజ్‌ను రిలీజ్ చేస్తుందో అలాంటి వాటినొచ్చేసి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనము జ్యూసులు గానీ, కొబ్బరి నీళ్ళు గానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు త్వరగా మన రక్తంలోకి గ్లూకోజ్ స్థాయి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో, అలాంటి వాటిని హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అని అంటాము. అలాగే మనం చపాతీ గానీ, లేకుంటే హోల్ ఫ్రూట్ గానీ తీసుకున్నప్పుడు అది మన కడుపులో అరుగుదలయ్యి తర్వాత రక్తంలోకి గ్లూకోజ్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే అబ్జార్ప్షన్ అవుతుంది. సో, దాన్నొచ్చేసి మనకు లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అని అంటాము. దీంట్లో గూడా మనకు హెల్తీ ఫుడ్స్ అనేది మనకు చూసుకుంటే ముఖ్యంగా హోల్ గ్రెయిన్స్ గానీ, హోల్ సీరియల్స్ గానీ, లేకుంటే పల్సెస్ గానీ ఇవన్నీ గూడా మనకి హెల్తీ ఫుడ్స్ లాగా తీసుకోవచ్చు. సింపుల్ షుగర్స్ వచ్చేసి హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటది. సింపుల్ షుగర్స్‌లో మనకు చక్కెర గానీ, తేనె గానీ, బెల్లం గానీ ఇవన్నీ గూడా వస్తాయన్నమాట. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ మనం ఈ ఫుడ్స్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి ఫుడ్స్ తీసుకుంటే వాళ్ళకు షుగర్స్ చాలా వరకు కంట్రోల్‌లో ఉంటాయి. అలాగే హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు షుగర్స్ త్వరగా పెరగడం, మరి త్వరగా తగ్గడం గూడా ఉంటుంది. అలాంటి షుగర్స్ అప్ అండ్ డౌన్ అనేది ఉండడం వల్ల షుగర్ పేషెంట్స్‌లో ఎక్కువ వీక్‌నెస్ గానీ, టైర్డ్‌నెస్ గానీ, లేకుంటే గిడ్డీనెస్ గానీ ఇలాంటివి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందుకోసం షుగర్ పేషెంట్స్‌కి ఎప్పుడు, డయాబెటిక్ పేషెంట్‌కి ఎప్పుడు గూడా మేము లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ఉన్నటువంటి వాటిని మనం అడ్వైజ్ చేస్తాము. అలాంటి వాటిని తీసుకోవడం ద్వారా వాళ్ళ షుగర్స్ అనేది దాదాపు కంట్రోల్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.